Welcome to Sono Chinno Shorts viewers and subscribers. Today we are going to discussing about the important ancient history having place, that is Amaravati. అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి. దీని గురించి ఐతరేయ బ్రాహ్మణ అనేటువంటి పురాతన గ్రంథాల్లో కూడా మనకి రాసి ఉండటం గమనార్హం. ఇక్కడ పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు శాతవాహనులు. శాతవాహనుల పరిపాలనా కాలంలో ఈ యొక్క అమరావతి దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రస్తుతం ధరణికోటగా పిలువబడుతున్నటువంటి ధాన్యకటకం అనేటువంటిది వారి యొక్క రాజధాని. ఈ యొక్క అమరావతి అనేటువంటిది ధరణికోట, ఈ రెండింటిని మనం వేరు చేసి చూడలేము. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఇవి కూడా జంట నగరాలు. సో ఇవి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరాలు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి, కాలచక్ర పుష్కరాలు. ఇక్కడ నేపాల్, టిబెట్, పరిసర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ మ్యూజియం పక్కనే ఉన్నటువంటి బౌద్ధ స్తూపాన్ని లేదా చైత్యాన్ని దర్శించుకోవటము మనము చూడవచ్చును. ఇది చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశం. ఇక్కడ మౌర్యుల కాలంలో ఈ యొక్క బౌద్ధ ప్రదేశాలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వటము, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పరిపాలించినటువంటి శాతవాహనులు, ఈ యొక్క శాతవాహనులు పరిపాలనా కాలంలో ఈ యొక్క అమరావతి అష్టైశ్వర్యాలతో తొలతూగినటువంటి మహానగరం. ఇది పేరులోనే అమరులు అంటే మరణం లేనటువంటి, అంటే మరుగున పడిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్లేస్ అమరావతి. బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ యొక్క అమరావతిని నాలుగు 450 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి, అతని కుమారుడు వశిష్ఠపుత్ర పులోమావి, వీరంతా కూడా ఎంతో చక్కగా పరిపాలించినటువంటి రాజధాని. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి బౌద్ధ మతం సంబంధించినటువంటి, అలాగే ఆ కాలంలో లభించినటువంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మనం మ్యూజియం ఇన్సైడ్లో మనం కవర్ చేయడం జరిగింది. మ్యూజియం లోపల మీరు చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ శిల్పకళ కానివ్వండి, వారు ఉపయోగించినటువంటి వస్తువులు కానివ్వండి, అలాగే వారి యొక్క కళా నైపుణ్యానికి ప్రత్యేకలుగా నిలిచినటువంటి అనేక రాక్ ఇన్స్క్రిప్టెడ్ అంటే రాతి మీద చెక్కబడినటువంటి ఎన్ని బొమ్మల్ని మనము చక్కగా చూడవచ్చును. ఈ యొక్క కళా వైభవము, అలాగే సంస్కృతి సాంప్రదాయము, వారు పరిపాలించినటువంటి విధానము, వారి యొక్క చక్కని పరిపాలన, వీటన్నిటికి కూడా ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సేకరించినటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ మనకి వారి యొక్క పరిపాలనని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మనకి వారి జీవన విధానాన్ని క్లుప్తంగా విశిష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. వారు ఎంతో కళా నైపుణ్యంతో వారు చైత్యాన్ని నిర్మించడం మనకు ఎదురుగా కనిపిస్తుంది, బౌద్ధ చైత్యం. సో దాని చుట్టూ ఉన్నటువంటి డయాగ్రామ్స్ లేదా ఇన్స్క్రిప్షన్స్ అంటే రాతిపై చెక్కబడినటువంటివి వారి యొక్క కళా నైపుణ్యానికి ప్రత్యేకలుగా మనం చూడవచ్చు. మనం ఇవన్నీ బుక్స్లో మాత్రమే చదువుకుంటాం, కానీ కేవలం గుంటూరుకి 35 కిలోమీటర్స్ 1.5 అవర్ జర్నీ మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం, చారిత్రక ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి దానికి ఉన్నటువంటి విశిష్టతని, అక్కడ కనిపించేటువంటి కళాఖండాలను, అలాగే వారు వాడినటువంటి పనిముట్లు కానివ్వండి, శిలలు కానివ్వండి, అన్నీ కూడా మనం ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో
దీని ఎంట్రీకి కేవలం 5 రూపీస్ మాత్రమే టికెట్గా నిర్ణయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ యొక్క అమరావతి మ్యూజియాన్ని దర్శించండి. దీని పక్కనే మహా చైత్యం అనేటువంటిది మరొకటి ఉంది. అది నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ దాదాపుగా 125 ఫీట్స్ ఉన్నటువంటి ధ్యాన బుద్ధుడు, దాని ఎదురుగా ధ్యాన కేంద్రము అవి కూడా ఉన్నవి. దానిని మరొక వీడియోలో నేను కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా బుక్స్లో నేర్చుకోవడమే కాదు, మీరు ప్రత్యక్షంగా వీక్షించినట్లయితే మనము ఆ అనుభూతిని జీవితకాలం పదిలపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతిని దర్శించి ఈ బౌద్ధ మత వ్యాప్తి మరియు వారి యొక్క పరిపాలన గురించి ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించగలరని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.